Hi everyone. Today we'll see how to convert XML document into HTML format. సో ఒక XML డాక్యుమెంట్ని మనం HTMLగా ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు ఈ XML డాక్యుమెంట్ని మనం రన్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఇందులో ఈ లైన్ తీసేయాలి. జనరల్గా XML డాక్యుమెంట్ మనం ఎలా రాయాలి? ఫస్ట్ లైన్ లెస్ దాన్ XML version equal to 1.0 greater than. This is the very first line XML prototype. XML డాక్యుమెంట్ స్టార్ట్ చేయడానికి మనం రాసే ఫస్ట్ లైన్ ఇది. అండ్ దెన్ ఇందులో ఒక రూట్ ఎలిమెంట్ రాసాము, క్లాస్. రూట్ ఎలిమెంట్ ఇన్ ద సెన్స్ ఇది ఫస్ట్ ఓపెనింగ్ ఎలిమెంట్ అయి ఉండాలి, లాస్ట్లో క్లోజింగ్ ఎలిమెంట్ కూడా ఇదే అయి ఉండాలి, క్లాస్ అని. సో ఇది ఒక రూట్ ఎలిమెంట్. ఇందులో 3 స్టూడెంట్స్ డీటెయిల్స్, 1 స్టూడెంట్, another student and the third student, 3 student details. వీటిని ఆ స్టూడెంట్ అగైన్ స్టూడెంట్కి ఇంకో చైల్డ్ ఏం రాసాం మనం? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, నిక్ నేమ్, మార్క్స్. సో ఇక్కడ మనం 4 చైల్డ్స్ రాస్తాం. ఎవ్రీ స్టూడెంట్స్కి మనం 4 ఇన్ఫర్మేషన్స్, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, నిక్ నేము, మార్క్స్ రాసాం. అలాంటి స్టూడెంట్ రికార్డ్స్ ఎన్ని రాసాం మనం? 3 రికార్డ్స్ రాసాం ఇక్కడ. సో ప్రతి స్టూడెంట్కి ఒక అట్రిబ్యూట్ రాశాను. ఆ అట్రిబ్యూట్ పేరు ఏంటంటే రోల్ నెంబర్. ఒకసారి రోల్ నెంబర్ 393, ఇంకొకటి 493, ఇంకొకటి 593. సో XMLలో మనకి ఇష్టం వచ్చిన నేమ్స్ తోటి ఎలిమెంట్స్ రాసుకోవచ్చు. ఎలిమెంట్ లోపల ఉన్న కంటెంట్ కూడా మన ఇష్టం. ఈవెన్ ఎలిమెంట్ లోపల ఉన్నటువంటి అట్రిబ్యూట్స్ కూడా మన ఇష్టం, మనం ఏదైనా పెట్టుకోవచ్చు. HTMLలో అలా కాదు, అన్ని ప్రీ డిఫైన్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో XMLకి ఎందుకు వచ్చాం? మన దగ్గర డేటా ఎక్కువ ఉన్నప్పుడు, సో స్టోరింగ్ డేటా ఇలాంటిది, స్టూడెంట్ డేటాబేస్, ఎంప్లాయీ డేటాబేస్, అలా లేదా ఐటమ్స్ ఇలాంటివి ఏమైనా ఎక్కువ డేటా ఉన్నప్పుడు అంత డంప్ HTML చేయడం కుదరదు. కాబట్టి అందుకని XML స్టోర్ చేసుకొని దాన్ని మనం HTMLగా కన్వర్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, మనం 3 స్టూడెంట్ డీటెయిల్స్ పెట్టాం. సింపుల్, ఒకటి ఎలా అయినా ఒకటి రూట్ నేమ్, రూట్ ఎలిమెంట్ పెట్టాలి. క్లాస్ లోపల ఒక స్టూడెంట్కి 3 ఫీల్డ్స్ పెట్టాం. 3 కాదు, 4 ఫీల్డ్స్ పెట్టాం. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, నిక్ నేమ్ అండ్ మార్క్స్. వాటితో పాటు రోల్ నెంబర్ని ఒక అట్రిబ్యూట్ కింద ఇచ్చాం. సో దీన్ని ఎలా మనం కన్వర్ట్ చేసేటప్పుడు వాడతామని చూద్దాం. ది సేమ్ ఇవే దాన్ని మళ్ళీ కాపీ చేసి నేమ్స్ మార్చాను అంతే. దీన్ని మనం రన్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? దీన్ని నేను సేవ్ చేశాను student.xml అని. దీన్ని రన్ చేస్తే అవుట్పుట్ ఏమని వస్తుంది? సి యాజ్ ఇట్ ఈస్ మనం ఏం టైప్ చేసామో అదే వస్తుంది. క్లాస్ స్టూడెంట్ రోల్ నెంబర్ ఈక్వల్ టు 393, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, నిక్ నేమ్, మార్క్స్. స్టూడెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక స్టూడెంట్ రోల్ నెంబర్ ఈక్వల్ టు 493, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, స్టూడెంట్, ఇంకొక స్టూడెంట్ అయిపోయింది. ఇది సేమ్ మనం ఏదైతే ఇచ్చామో అది యాజ్ ఇట్ ఈస్ డిస్ప్లే అవుతుంది. XML అంటే మనకు కావాల్సింది అది కాదు. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఒక టేబుల్ ఫార్మాట్లో కావాలి. టేబుల్ ఫార్మాట్లో కావాలి అంటే ఐ విల్ షో యూ దిస్. సీ దిస్, ఇలా రావాలి. నాకు ఎలా కావాలి? టేబుల్లో రోల్ నెంబర్, నేమ్ కావాలి. ఆ నేమ్లో కూడా ఏది కావాలి? ఫస్ట్ నేమే కావాలనుకోండి, ఇలా. సో నేమ్తో పాటు ఇంకొకటి కూడా కావాలనుకుంటే, నేమ్తో పాటు లాస్ట్ నేమ్ కావాలి. ఇది ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ కావాలంటే ఇంకోటి క్రియేట్ చేయడం ఎలాగా అంటే, మన ఇంటెన్షన్ ఏంటంటే మనం స్టోర్ చేసిన డేటా ఏదైతే ఉందో XMLలో దాన్ని మనం HTMLగా కన్వర్ట్ చేయాలి. HTML ఇన్ ద సెన్స్, HTML మనం ఏదైనా కోడ్ రాస్తే ఇలానే వస్తుంది, మనకి స్టైలింగ్ కనబడుతుంది. టేబుల్లోనో లిస్ట్లోనో ఇలాగా ఫార్మాట్గా కావాలి అంటే ఏం చేయాలి? సో ఇందాక మనం డిలీట్ చేసిన లైన్ ఏదైతే ఉందో దిస్ వన్, ఇది కంపల్సరీగా రాయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ దిస్ XML డాక్యుమెంట్ ఇంటూ HTML డాక్యుమెంట్. మన XML డాక్యుమెంట్ని ఒక HTML, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ HTML? XMLకి HTML డిఫరెన్స్ ఏంటి అంటే, XML అయితే టు స్టోర్ ద డేటా ఓన్లీ, వేరాజ్ HTML టు డిస్ప్లే ద డేటాని డిస్ప్లే చేయడం కోసం వాడతాం. చూడండి, ఇక్కడ XML స్టైల్ షీట్ లెస్ దాన్ క్వశ్చన్ మార్క్ XML స్టైల్ షీట్
type equal to texstar XSL style sheet language. What is mean by XML style sheet language? H reference equal to transform.xsl. ఏదో ఒక XSL రాశాను, కన్వర్ట్ చేయడం కోసం మనం కోడ్ రాయాలి. ఆ కోడ్ని ఏ పేరుతో సేవ్ చేశానంటే transform.xsl. సో ఆ ఫైల్ని ఇక్కడ నేను ఇంక్లూడ్ చేశాను. సో ఇది మనకి టేబుల్గా కన్వర్ట్ అవ్వడానికి మనం ఒక కోడ్ రాయాలి. ఆ కోడ్కి నేను పేరు పెట్టిన పేరు ఏంటంటే transform.xsl అని పేరు పెట్టాను. చూపిస్తాను అదేంటి. ఇది ఇలా కోడ్ రాయాలి. ఇలా ఒక కోడ్ రాస్తే దీన్ని ఏ పేరుతో సేవ్ చేశాను, transform.xsl అనే పేరుతో సేవ్ చేశాను. ఓకే, ఆ అడ్రస్ని ఇక్కడ ఇచ్చాను. అంటే ఇక్కడ ఏం చేయాలి, మన XML డాక్యుమెంట్ HTML కన్వర్ట్ చేయాలి అంటే మనకి XSL అనే ఫైల్ కావాలి. వాట్ ఈజ్ XSL? XML స్టైల్ షీట్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ వాడి ఒక కోడ్ రాయాలి. అప్పుడు మన XML డాక్యుమెంట్, యాక్చువల్గా అయితే XML డాక్యుమెంట్ అవుట్పుట్ ఎలా రావాలి, ఇలా రావాలి. ఇలా కాకుండా మనకి HTML ఫార్మాట్లో ఇలా రావాలి అంటే ఒరిజినల్ XML అయితే ఇలా వస్తుంది కాదు, కానీ మనకి మన డేటా అంతా ఒక టేబుల్ ఫార్మాట్లో రావాలి. ఒక స్టూడెంట్ రికార్డ్స్ అన్నీ కూడా ఒక 10 ఉంటే 10 కూడా ఒక టేబుల్ ఫార్మాట్లో రావాలి అని అంటే మనం మన కోడ్లో చేయాల్సిన లైన్ ఏంటంటే ఈ లైన్ రాయాలి. XML స్టైల్ షీట్ టైప్ ఈక్వల్ టు texstar XSL H రిఫరెన్స్ ఈక్వల్ టు, ఇక్కడ ఇది మన ఇష్టం, మన పేరు, మనం ఏ పేరుతో సేవ్ చేస్తామో ఆ కన్వర్షన్ ప్రోగ్రామ్ని ఆ పేరు ఇక్కడ రాసుకోవాలి. ఇది చాలా సింపుల్ అండి. మన XML డాక్యుమెంట్ క్రియేట్ చేయడం చాలా సింపుల్. అంతా మన ఓన్ డిఫైన్డ్ యూజర్ డిఫైన్డ్ ట్యాగ్స్ వాడుకొని క్లాస్ స్టూడెంట్ అని రాస్తాం. ఒకవేళ అది ఎంప్లాయీ అనుకోండి, ఇక్కడ ఎంప్లాయీ EMP అని రాస్తాం. లేదా ఐటమ్స్ అనుకోండి, ఇక్కడ ఆ ఐటమ్స్ ఆర్డర్ అని చెప్పి ఐటమ్ 1 ఐటమ్ అని రాసుకుంటూ వెళ్తాం. సో అకార్డింగ్ టు ద సిచ్యువేషన్, సపోజ్ నేను స్టూడెంట్ క్లాస్కి సంబంధించింది కాబట్టి రూట్ ఎలిమెంట్ క్లాస్ అని ఒకటి పెట్టుకొని, రూట్ ఎలిమెంట్ ఇన్ ద సెన్స్ ఒకటి ఓపెన్ ఎలిమెంట్ ఉంటుంది, దాన్ని చివరిలో క్లోజ్ చేసి ఉండాలి, దాని లోపల మిగతా అవన్నీ రాయాలి ఇక్కడ. ఓకే, ఇలా మనం ఒక XML డాక్యుమెంట్ రెడీ చేసుకొని దీన్ని కన్వర్ట్ చేయడానికి మనం ఏం వాడుతున్నాం, సిరీస్ ఇక్కడ ఒకటి రాస్తాను, నేను ఆల్రెడీ రాసి ఉంచానండి. ఇందులో సేమ్ XML వర్షన్ 1.0 అక్కడ XML కోడ్ ఏదైతే రాసామో ఇక్కడ కూడా అది XML లైన్ రాయాలి, ప్రోటోటైప్ రాయాలి. సిమిలర్లీ ఇది XSL ఫైల్ అండి. ఈ XSL ఫైల్ దేనికోసం వాడుతున్నామంటే టు కన్వర్ట్ XML ఇంటూ HTML. సో ఈ XSL ఫైల్లో ఫస్ట్ లైన్ ఏం రాయాలి అంటే మనకి XSLలో కొన్ని ఎలిమెంట్స్ వాడతాం, వాటన్నిటిని మనం ఎఫెక్టివ్గా వాడుకోవాలి అని అంటే ఈ అడ్రస్ కంపల్సరీగా రాయాలి. ఏంటది, XSL స్టైల్ షీట్. దీని ఇలానే రాయాలి, XSL స్టైల్ షీట్ స్పేస్ వర్షన్ ఈక్వల్ టు 1.0 స్పేస్ XMLNS అంటే నేమ్ స్పేస్, XMLNS అంటే XML నేమ్ స్పేస్ XSL ఈక్వల్ టు http://www.w3.org/1999/XSL/transform. ఈ పాత్ కంపల్సరీగా రాయాలి. ఇది ఎందుకు రాయాలి అని అంటే మనం, సో ఈ లైన్ ఎందుకు రాయాలి అని అంటే మనం XML డాక్యుమెంట్ని HTMLగా కన్వర్ట్ చేసేటప్పుడు ఈ XSL లాంగ్వేజ్లో, ఈ XSL అనే లాంగ్వేజ్లో కొన్ని ఎలిమెంట్స్ వాడతాం. ఐ మీన్ దిస్ టెంప్లెట్ అని, XSL టెంప్లెట్ అని, అలాగే XSL ఫర్ ఈచ్ అని, ఇలా కొన్ని ఎలిమెంట్స్ వాడతాం. ఈ ఎలిమెంట్స్ని మనం ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవాలి అని అంటే దీనికి ఒక లైబ్రరీ కావాలి. ఆ లైబ్రరీ అనేది ఈ పాత్లో ఉంటుంది, వాటి మీనింగ్ ఏంటి అనేది ఈ పాత్లో ఉంటుంది. సో మనం ఈ పాత్ కంపల్సరీగా రాయాలి. ఈ పాత్ నుంచి పాత్ మెన్షన్ చేయాలి. సో ఈ పాత్ నుంచి మనకి దానికి డెఫినేషన్ దొరుకుతుంది. XSL టెంప్లెట్ అంటే మీనింగ్ ఏంటి, XSL ఫర్ ఈచ్ అంటే మీనింగ్ ఏంటి. లైక్ సి లాంగ్వేజ్లో ప్రింట్ఎఫ్ రాయాలంటే #include stdio.h ఎలా రాస్తాము, ఇక్కడ కూడా XSL టెంప్లెట్ అనేది XSL ఫర్ ఈచ్ అనేది వాడుకోవాలి అంటే ఇక్కడ మనం ఇది కంపల్సరీగా రాయాలి ఫస్ట్. సో XSL లాంగ్వేజ్, సో మనం రాయాలి XSL స్టైల్ షీట్ స్పేస్ వర్షన్ ఈక్వల్ టు 1.0 XMLNS XSL
http://www.w3.org/1999/xsl/transform. దీని యాజ్ ఇట్ ఈస్ అలానే రాయాలి. అలానే ఇన్ ద సెన్స్ ఇక్కడ ఏది సింటాక్స్ మిస్టేక్ అవ్వకూడదు. XSL: స్టైల్ షీట్ అలానే రాయాలి, స్పేస్ అన్ని లోయర్ కేస్ లెటర్లో ఉండాలి. XML NSS XSL అనేది లోయర్ కేస్ లెటర్లో ఉండాలి. ఇక్కడ 1999 ఆఫ్టర్ XSL అనేది క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. ట్రాన్స్ఫామ్లో T క్యాపిటల్ లెటరే ఉండాలి. ఈ అడ్రస్ కరెక్ట్గా ఉంటేనే మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ దెన్ ఇది ఫస్ట్ లైన్ అండి. ఈ ఈ ఈ ఈ ఫైల్ని మనం దేంతో సేవ్ చేయాలంటే .xslతో సేవ్ చేయాలి. .xsl. XML ఫైల్ని దేంతో సేవ్ చేస్తాం? .xmlతో సేవ్ చేస్తాం. XSL ఫైల్ని .xslతో సేవ్ చేస్తాం. XSL XML స్టైల్ షీట్ లాంగ్వేజ్. సో ఇది ఫస్ట్ లైన్ ఈ XML లైన్ తర్వాత ప్రోటోటైప్ తర్వాత ఈ XSL లైన్ ఉండాలి, ఈ డెఫినేషన్ ఉండాలి. ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తున్నామంటే కన్వర్ట్ చేయాలి. దేన్ని కన్వర్ట్ చేయాలి? XML డాక్యుమెంట్ కన్వర్ట్ చేయాలి. దానికోసం XSL టెంప్లెట్ అనే ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. ఇందులో మ్యాచ్ ఈక్వల్ టు స్లాష్ అంటే రూట్ ఎలిమెంట్ ఎక్కడి నుంచి కన్వర్ట్ చేయాలి? మీరు మన XML డాక్యుమెంట్ని ఎక్కడి నుంచి కన్వర్ట్ చేయాలి? ఇక్కడి నుంచి కన్వర్ట్ చేయాలి. దీనికి ముందు ఏదన్నా మనకు అనవసరం, ఇక్కడి నుంచి కన్వర్ట్ చేయాలి. సో రూట్ ఎలిమెంట్ ఏంటి ఇక్కడ? క్లాస్. రూట్ ఎలిమెంట్ ఇన్ ద సెన్స్ XML డాక్యుమెంట్ ఏదైనా సరే ఒక ఎలిమెంట్ కంపల్సరీగా రూట్ ఎలిమెంట్ ఉంటుంది. అది మన ఇష్టం. ఇక్కడైతే క్లాస్ అయి ఉండొచ్చు, ఇంకొక సినారియోలో ఎంప్లాయీ అయి ఉండొచ్చు, ఇంకొక సినారియోలో ఆర్డర్ అయి ఉండొచ్చు, ఇంకొక సినారియోలో ఇండస్ట్రీ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. హియర్ క్లాస్ అంటే రూట్ ఎలిమెంట్ ఇన్ ద సెన్స్ మన లోపల రాసే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇన్ బిట్వీన్ ఈ ఎలిమెంట్ లోపలే ఉండాలి. ఇక్కడ ఓపెనింగ్ ట్యాగ్, చివరిలో క్లోజింగ్ ట్యాగ్, మధ్యలో అంతా కూడా ఈ రెండింటి మధ్యలోనే ఉండాలి. దాన్ని రూట్ ఎలిమెంట్ అంటారు. అంటే మన కన్వర్షన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. అది చెప్పడం కోసం ఇక్కడ ఒక ఎలిమెంట్ రాయాలి. XSL టెంప్లెట్ మ్యాచ్ ఈక్వల్ టు స్లాష్ అంటే మన సి లాంగ్వేజ్లో వాయిడ్ మెయిన్ ఎలా రాస్తామో ఇక్కడ XSL టెంప్లెట్ అనేది మ్యాచ్ ఈక్వల్ టు స్లాష్ అనేది అలా ఇంపార్టెంట్. స్లాష్ అంటే ఏంటంటే రూట్ ఎలిమెంట్. రూట్ ఎలిమెంట్ నుంచి నీ కన్వర్షన్ స్టార్ట్ చేయమని అర్థం. వాట్ ఈస్ ద రూట్ ఎలిమెంట్ ఇన్ ద XML? క్లాస్. మనం సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఇది ఒకటే రూట్ ఎలిమెంట్ అవుతుంది. మన కోడ్ అంతా ఏ ఎలిమెంట్ లోపల రాసాము? క్లాస్ లోపల రాసాం కాబట్టి హియర్ క్లాస్ ఈజ్ రూట్ ఎలిమెంట్. సో ఇక్కడ మన కన్వర్షన్ అనేది క్లాస్ నుంచి స్టార్ట్ అయింది. రూట్ అని చెప్పడానికి మనం ఇక్కడ స్లాష్ అని రాస్తాం. ఆర్ఎస్ యూ కెన్ డైరెక్ట్లీ మెన్షన్ ఇట్ యాస్ క్లాస్ అని రాసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ మనకు టేబుల్ కావాలి కాబట్టి HTML బాడీ టేబుల్ బార్డర్ ఈక్వల్ టు 2. సో మన టేబుల్ బార్డర్స్ కనబడాలి అంటే HTML బాడీ టేబుల్ బార్డర్ ఈక్వల్ టు 2. ఇదేంటండి HTML లానే ఉంది కదా? అఫ్ కోర్స్ ఉండొచ్చు కాక, బట్ అక్కడ ఉన్న డేటా మొత్తాన్ని ఇక్కడ తీసుకురావాలి. ఇక్కడ మనం ఏం డైరెక్ట్గా అన్ని ఎంట్రీస్ రాయట్లేదు, అక్కడ డేటాని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అన్నీ కాదు, ఏవో కొన్ని. చూడండి, HTML బాడీ టేబుల్ బార్డర్ ఈక్వల్ టు 2. ఇందులో మనకు అవుట్పుట్ ఎలా రావాలి? ఫస్ట్ రోలో రోల్ నెంబర్ నేమ్ అని రావాలి, రోల్ నెంబర్ నేమ్ అని రావాలి. అందుకోసం ఫస్ట్ రోలో TD రోల్ నెంబర్, ఇంకోటి నేమ్. సో ఇది రాస్తే మనకు అవుట్పుట్లో ఏమొస్తుంది? ఈ ఫస్ట్ రోల్ నెంబర్ నేమ్ వస్తుంది, ఇంతవరకు వస్తుంది. దీంట్లోకి ఏ డేటా రావాలి అనేదాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ. XSL చూడండి, HTML క్లోజ్ చేయలేదు, బాడీ క్లోజ్ చేయలేదు, టేబుల్ కూడా క్లోజ్ చేయలేదు. ఇందులో TR ఒకటే క్లోజ్ చేశాను, TR ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను, రోల్ నెంబర్ నేమ్. తర్వాత ఏం చేశాను? నెక్స్ట్ రోలోకి మన అవుట్పుట్లో నెక్స్ట్ రోలోకి 393 రావాలి, 493 రావాలి, 593, ఇవన్నీ ఎలా రావాలి? 3 రికార్డ్సే కాదు, ఒకవేళ 1000 రికార్డ్స్ ఉన్నా కూడా ఎలా రావాలి? ఫర్ లూప్ ద్వారా. XSL ఫర్ ఈచ్. మామూలుగా సి లాంగ్వేజ్లో ఫర్ లూప్ అని ఉంటుంది, ఇక్కడ ఫర్ ఈచ్. సెలెక్ట్ ఈక్వల్ టు క్లాస్ స్లాష్ స్టూడెంట్. దీని మీనింగ్ ఏంటి? ఎక్కడి నుంచి మనకి రికార్డ్ రావాలి అవుట్పుట్లో? క్లాస్లో స్టూడెంట్. అంటే మన XML డాక్యుమెంట్లు ఏంటి? క్లాస్లో స్టూడెంట్. క్లాస్లో ఉన్న ప్రతి స్టూడెంట్ని మనం డిస్ప్లే చేయాలనుకుంటున్నాం. దానికి మన సింటాక్స్ ఏం రాయాలి XSLలో? XSL ఫర్ ఈచ్. ఫర్కి ఈచ్కి మధ్యలో ఐఫోన్ ఉండాలి, అన్ని లోయర్ కేస్ లెటర్స్. ఈచ్ ఎవరు? సెలెక్ట్ ఈక్వల్ టు క్లాస్లో ఉన్న ప్రతి స్టూడెంట్కి.
ప్రతి స్టూడెంట్ని మనం డిస్ప్లే చేయదలుచుకున్నాం. ఎక్కడ? సెకండ్ రోలో టీడీ ఎక్స్ఎస్ఎల్ వాల్యూ కావాలి మనకి. ఏ వాల్యూ కావాలి? స్టూడెంట్లో ఏ వాల్యూ కావాలి? స్టూడెంట్లో చాలా ఉన్నాయి. ఏ వాల్యూ కావాలి? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, నిక్ నేమ్, మార్క్స్ ఉన్నాయి. ఇవన్నీ కావాలా లేదా ఒకటే కావాలా అనే దానికోసం, లేదా ఈ అట్రిబ్యూట్ కావాలా? అట్రిబ్యూట్స్ రాసేటప్పుడు @ అని రాయాలి. ఈ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, నిక్ నేమ్ రాసేటప్పుడు వాల్యూ ఆఫ్ అని రాయాలి. ఇక్కడ చూడండి. సో ఎక్స్ఎస్ఎల్ వాల్యూ ఆఫ్ సెలెక్ట్ ఈక్వల్ టు @roll number. ఇక్కడ రోల్ నెంబర్ అనేది ఏంటి? అట్రిబ్యూట్. రోల్ నెంబర్ అనేది అట్రిబ్యూట్, ఎలిమెంట్ కాదు. ఎలిమెంట్ లోపల అట్రిబ్యూట్ రాసేటప్పుడు @ అని రాయాలి. @ అని రాయాలి. అలాగే ఇంకొక కాలంలో ఎక్స్ఎస్ఎల్ వాల్యూ ఆఫ్ సెలెక్ట్ ఫస్ట్ నేమ్, అంటే మనకు అవుట్పుట్లో ఫస్ట్ దాంట్లో రోల్ నెంబర్ రావాలి, నెక్స్ట్ దాంట్లో ఫస్ట్ నేమ్ రావాలి. ఫస్ట్ నేమ్ రావడానికి ఇక్కడ ఏం రాసాం? ఎక్స్ఎస్ఎల్ వాల్యూ ఆఫ్, ఎక్స్ఎస్ఎల్కి వాల్యూ ఆఫ్ మధ్యలో కోలన్ ఉండాలి, వాల్యూ ఆఫ్ మధ్యలో హైఫన్ ఉండాలి. సెలెక్ట్ ఈక్వల్ టు ఫస్ట్ నేమ్. @ ఏం రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది ఏంటి? ఎక్స్ఎంఎల్లో ఫస్ట్ నేమ్ అనేది ఏంటి? ఎలిమెంట్, అట్రిబ్యూట్ కాదు. ఇక్కడ రోల్ నెంబర్ అనేది అట్రిబ్యూట్ రాసేటప్పుడు @ అని రాయాలి. ఎలిమెంట్ రాసేటప్పుడు డైరెక్ట్గా అదే నేమ్ రాసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ నేమ్ అని రాయాలి డబుల్ కోట్స్లో. దట్స్ ఆల్. ఇది ఒక టిఆర్. ఇలాంటి టిఆర్లు ఎన్ని వస్తాయి? ఫర్ ఈచ్ అంటే ఎన్ని స్టూడెంట్స్ ఉంటే అన్ని స్టూడెంట్స్ అక్కడ రిపీట్ అయిపోయి ఇక్కడ డిస్ప్లే అయిపోతాయి. సపోజ్ మనకు ఒక 1000 రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి, 1000 రికార్డ్స్ వచ్చేస్తాయి. 2000 నుండి 2000 వచ్చేస్తాయి. సో ఫర్ లూప్ అనమాట ఇది. ఫర్ ఈచ్ క్లాస్లో ఉన్న ప్రతి స్టూడెంట్ది రోల్ నెంబరు, ఫస్ట్ నేమే కావాలి. సపోజ్ నాకు ఇంకోటి కావాలనుకోండి, ఫస్ట్ నేమే కాదు ఇంకోటి కావాలి. ఏంటది? మనకి రోల్ నెంబరే కాదు ఇంకోటి కావాలి. ఏం కావాలి అది? ఇదిగోండి, ఇంకోటి కావాలి. టీడీ ఎక్స్ఎస్ఎల్ వాల్యూ ఆఫ్ సెలెక్ట్. ఈసారి నాకు ఫస్ట్ నేమ్ కాదు, ఏం కావాలి? లాస్ట్ నేమ్, LAST, లాస్ట్ నేమ్. ఇక్కడ ఏ పేరు ఏదైతే ఉందో అదే వాడుకోవాలి. లాస్ట్ నేమ్, ఈ పేరు అదే ఎగ్జాక్ట్గా అదే వాడుకోవాలి. ఇక్కడ కేస్ సెన్సిటివ్. లాస్ట్ నేమ్ అంటే ఇక్కడ అవుట్పుట్లో ఇంకొక కాలం వచ్చింది, నేమ్ తర్వాత ఇంకొక కాలం, అది కూడా మనం క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నేమ్ అన్నా ఇక్కడ ఇంకొక కాలం పెట్టుకోవాలి. లాస్ట్ నేమ్ అని పెట్టుకుంటే అది వస్తుంది. లాస్ట్ నేమ్ కూడా వచ్చింది. సో ఇప్పుడు మనకి అది వాడుకోవట్లేదు కాబట్టి ఇంతవరకే. మనకు అవుట్పుట్లో ఏమొచ్చింది? రోల్ నెంబర్, నేమ్, అవి రెండే కాబట్టి అవి రెండే రాసింది. మీకు కావాలంటే 3 ఎక్స్ట్రా వాడు కూడా వాడుకోవచ్చు. ఓకే. సో దీన్ని మనం సేవ్ చేసి రన్ చేస్తే అవుట్పుట్లో ఏమొస్తుంది? దాంట్లో ఉన్న 3 కాలమ్స్ యొక్క అవుట్పుట్స్ రోల్ నెంబర్, నేమ్, 393, 493, 593. ఇవి రోల్ నెంబర్స్ కాబట్టి ఇక్కడ చూడండి అవుట్పుట్లో ఇది ఇలా వస్తుంది. 393 జనకర్, వనీత్ అండ్ దెన్ జాస్వీర్. జనకర్, వనీత్, జాస్వీర్, ఈ 3 పేర్లు వస్తాయి. ఇక్కడ దీనిలో అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి XML లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ మనకు ఒకటే వస్తుంది. సపోజ్ మీ రిజల్ట్స్లో కూడా మీ పేరు, మీ ఫాదర్ నేమ్, మీకు అన్ని సబ్జెక్టులు ఉంటాయి, కానీ అక్కడ మీకేం వస్తుంది? ఓన్లీ మీ రిజిస్టర్ నెంబర్, సబ్జెక్ట్ మార్క్స్ వరకే వస్తాయి. అంటే మేము ఇచ్చే రిజల్ట్స్ ఫైల్లో ఏముంటాయి? యాక్చువల్గా మీ స్టూడెంట్ రిజల్ట్స్లో ఏముంటాయి? మీదొకటే కాదు, మీతో పాటు మిగతా స్టూడెంట్స్ కూడా ఉంటాయి, కానీ మీ స్టూడెంట్ మీదొకటే వస్తుంది సెర్చ్ చేసినప్పుడు. అలాగే స్టూడెంట్కి ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది. మీది బయోడేటా బోర్డు ఉంటుంది, కానీ అందులో మీకు మీ రిజల్ట్ వరకే వస్తుంది. సో అంటే ఇక్కడ దీని ఒక అడ్వాంటేజ్ ఏంటంటే XMLలో ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది, కానీ అందులో మనకి ఏది కావాలో అంతవరకు మనం డిస్ప్లే చేసుకోవచ్చు, కన్వర్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా XML రన్ చేస్తే అవుట్పుట్ ఎలా వస్తుంది? మనం ఏం టైప్ చేస్తే అదే అవుట్పుట్ వస్తుంది. అలా కాకుండా ఆ స్టోర్ చేసిన డేటాని HTML కన్వర్ట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఇలా HTML ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? ఈ XSL ఫైల్ రాసుకోవాలి. దీన్ని .xslతో సేవ్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత XSL ఫర్ ఈచ్ అయిపోయిన తర్వాత చూడండి, XSL ఫర్ ఈచ్ TR అయిపోయిన తర్వాత ఇది క్లోజ్ చేశాను. నెక్స్ట్ టేబుల్ క్లోజ్ చేయాలి, బాడీ క్లోజ్ చేయాలి, HTML క్లోజ్ చేయాలి, XSL టెంప్లెట్ క్లోజ్ చేయాలి, XSL స్టైల్ షీట్ క్లోజ్ చేయాలి. పైన స్టైల్ షీట్. ఇది ప్రోగ్రామ్ అండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.